మనం చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్సులు పగలగొడుతున్న వీడియో బయటకు వచ్చింది. మనం అందరం ఏమనుకున్నాం, ఓకే ఖచ్చితంగా అయితే అరెస్ట్ అవుతాడు, ఎందుకంటే అది చాలా క్రిమినల్ కేసు. ఒక ప్రజాప్రతినిధి అక్కడ పోటీ చేసినటువంటి ఒక పార్టీ నుండి పోటీ చేసినటువంటి ఒక నేత ఈరోజు డైరెక్ట్గా వెళ్ళి ఈవీఎం బాక్స్ని, అంటే చట్టబద్ధంగా ఉండాల్సినటువంటి వ్యక్తి కాస్త ఇలా ఇష్టారీతిలో వ్యవహరించడం అనేది చాలా క్రిమినల్ కేసు. అరెస్ట్ అవుతాడు అనుకున్నాం. కరెక్ట్గా హైకోర్టు నుంచి తీర్పు ఏమొచ్చింది, ఒకసారిగా అందరం షాక్ అయ్యాం. 6వ తారీఖు దాకా మనోడిని ముట్టుకోవద్దు అన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న తీర్పు చాలా గట్టిగా ఇచ్చింది. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బూత్ లోపలికి కూడా ఎంటర్ కానివద్దంటూ, అసలు తన్ని కనీసం దరిదాపులో కూడా ఉండకుండా చెయ్యాలంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి హైకోర్టుకు కూడా మీరు చాలా తప్పుడు తీర్పు ఇచ్చారు, అసలు అరెస్ట్ చేయకూడదు ఉండటం ఏంటి 6వ తారీఖు దాకా, ఇదేం తీర్పు అని డైరెక్ట్గా హైకోర్టును కూడా తిట్టింది. ఇక్కడ కొంచెం మనలాంటి వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్, ఎందుకంటే అంత దారుణంగా దుర్మార్గంగా వ్యవహరించడం కూడా కోర్టులు కూడా, అంటే మనలాంటి సామాన్యులకు ఒక న్యాయం, అలా ప్రజాప్రతినిధులకు డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం అంటే కుదరదు కదా. ఏదేమైనప్పటికీ మరో పక్క నుంచి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి మొట్టుకేయించుకున్నారు. మీరేమంటారు? ఇప్పుడు కోర్టులకు వెళ్ళి కూడా వీళ్ళు మళ్ళీ తన్నించుకోవడం మొదలుపెట్టేశారు. మళ్ళీ అంటే ఎదురు దెబ్బ తగిలించుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏమంటారు మరి? ఏ టైం బాబు టైం అంటారు కదా, జలక్కలమే జలక్కలు తగులుతున్నాయి. ఎందుకంటే సాగినంతకాలం తమ వంత వాళ్ళు లేడనుకుని వాళ్ళు వ్యవస్థలతో ఆట ఆడుకున్నారు. వాళ్ళు అంటే కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారు చాలాసార్లు. వీళ్ళు ఒక్కొక్కసారి మన కోర్టుల మీద కూడా అనుమానాలు వచ్చేలాగా వ్యవహరించారు వీళ్ళు. అంటే ఆ రకమైన వెర్డిక్ట్లు వచ్చి దాంతో కోర్టులు కూడా మన వాళ్ళ మీద అపోహపడ్డాం. కానీ ఇంకా టైము ఎప్పుడు ఒకేప్పుడు ఉండదు కదా. మీకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు, అంటే కోర్టులు ఏం చేస్తాయంటే పోలీసులు ఇచ్చిన వాళ్ళ యాక్ట్ ప్రకారం, ఆ చట్ట ప్రకారం వాళ్ళు శిక్షలు వేయగలుగుతారు. పోలీసు వాళ్ళు దానికి అక్కడ పెట్టిన దాని ప్రకారం మాట్లాడాలి. వాళ్ళకి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ మాట్లాడాలి. మిషన్ పగలగొట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అవ్వలేదు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఇచ్చేయండి సార్ అంటే చూడు, ఏదో సినిమాలో జాతిరత్నాలు సినిమాలోను బెల్ ఇచ్చేయండి సార్ అంటారు. బ్రహ్మానందంగా జడ్జిగా ఉంటారు కదా. అలాగా వీళ్ళు ఇచ్చేయండి సార్ అంటే ఇచ్చేసారు. ఏం చేస్తారు వాళ్ళకి? అక్కడ వీడికి ఇవ్వకూడదు, వీడిని వదిలేస్తే డేంజరు అని చెప్పి కూడా ఉండాలి కదా. అక్కడ అవతల వాదించుకోవడం ప్రతివాదన లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాళ్ళ మనిషే, జగన్ బూట్లోకి బ్యాచ్ ఇచ్చేయండి అంటారు. అవునా కదా? ఎందుకంటే అలాగంటే వాళ్ళకన్నా కొంచెం చలనం వచ్చి న్యాయంగా పనిచేస్తారేమో అని. అది అడ్డగోలుగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటి తెలుసా, అతను ఈవీఎం మిషన్లు పగలగొడతాం అనేటువంటిది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో, ఈ దేశమే వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. అత్యంత నేరం, అది తీవ్రమైన నేరం. పోలీసులు కూడా అతను కాపలా కాసి అతను వదిలేసిన వాళ్ళు అందరినీ చర్యలు తీసుకోవాలి. అందరూ జైల్లో ఉండాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తారు. అది మొత్తం మీద ఎలాగైతే అతనికి అరెస్ట్ చేయొద్దని వెసులుబాటు ఇచ్చారు, ఉపశమనం ఇచ్చారు. ఉపశమనం ఇస్తానే వాళ్ళు కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు. అక్కడికి వెళ్ళకూడదు, పల్నాడు వెళ్ళకూడదు, అదే మాచర్లు వెళ్ళకూడదు అని. కానీ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు. సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు చీత్తు అని ఆ కాంట్రించి ఉమ్మేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద. ఎలాగెళ్తాడు ఈ వీడియోలు చూసుకోండి, ఇలా చేసిన వాడిని మీరు ఎలా వదిలేస్తారని అడిగింది. సరే, అక్కడికి ఎపిసోడ్ అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ముందు నుంచి ఉద్యోగులు, అసలు ఉద్యోగులు అంటేనే ఉప్పు నొప్పిగా ఉంది, పాము ముంగేసి తరహాలో ఉంది. ఈ ప్రభుత్వం మీద రాజకీయ పక్షాలు ఎలాగైతే తిరుగుబాటు చేసి ప్రతిపక్షాల ప్రజల తరఫున ఎలా పోరాటం చేసినాయో, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా తమ హక్కుల కోసమైతే కానివ్వండి, తమ హామీలు నెరవేర్చమంటాం, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసమైతే కానీ వాళ్ళు ఒక ఉద్యమం చేశారు, యుద్ధమే చేశారు. అనేక విధాలుగా అణిచివేతకు గురయ్యారు, దుర్మార్గానికి గురయ్యారు, హ్యూమిలియేషన్ గురయ్యారు. అప్పుడు వాళ్ళందరూ కలిసికట్టుగా కులము, మతము, ప్రాంతానికి అతీతంగా అయినా ఉన్నారు. ఇంకా బ్లాక్ షిప్స్ ఒక 10-20% ఉంటారు. మిగతా వాళ్ళు మాత్రం వీడిని ఎలాగైనా దింపాలి అని ప్లాన్ వేసుకున్నారు. దానికోసం ఎదురు చూశారు, ఎలక్షన్ కోసం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ వేసాడు, అసలు వీళ్ళు ఎన్నికల విధులకి వీళ్ళు తీసుకురాకూడదు, అప్పుడు పోస్టల్ బ్యాలెట్ అనే గొడవే ఉండదు కదా. వీళ్ళు మామూలుగా వేరే బోధనేతర విధుల్లోకి వీళ్ళని తీసుకోకూడదు అనేటువంటి చెప్తే చాలా నోరు మూసుకొని వాళ్ళే ఉంటారని చెప్పింది ఎలక్షన్ కమిషన్. అంటే వీళ్ళు తీసేసి వాళ్ళ బ్యాచ్, వాళ్ళ దొండిపాళ్ళ బ్యాచ్ నెట్టుకుందామని చూశాడు. వాలంటీర్లు వాళ్ళని. అక్కడ మొదటి దిగ్భ్రాంతి అక్కడ తగిలింది అతనికి. అర్థమైంది నీకు? షాక్. అది అయిన తర్వాత వీళ్ళు పోస్టల్ బ్యాలెట్, ఇదివరకు పోస్టల్ బ్యాలెట్ ఇలాగ ఇచ్చేసేవారు.
ఎంతమంది తీసేసుకుని. ఇప్పుడు అలాగే అది ఓట్లు వేసారు వచ్చి. దాంట్లో మళ్ళీ వాళ్ళు కావాలని 6 వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు. ఇక్కడ కాదని అక్కడ తీసుకోమని ఇలాగ ఎన్ని పెంట చేసేసారు. అయినా సరే వీళ్ళు ఒక ఉద్యమం కింద యుద్ధానికి కూర్చున్నట్టు, నిరాహార దీక్ష కూర్చుంటారు చూడు, అలా కూర్చున్నాడు. వాళ్ళు ఎలాగైనా ఓటు సాధించి వేసేసారు. దాని వెనకాల ఏం పెట్టారు, వాళ్ళ వెనకాల సంతకాలు పెట్టకుండా, సీల్ వేయకుండా రకరకాలు చేశారు. అప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే, బుద్ధి లేదట్రా మీకు, ఆ సీల్ వేయకపోతే తప్పు ఎవరిదే, ఈ ఓటేసి ఉపాధ్యాయుడి ఉద్యోగిదా, తప్పు ఎవరిది, ఆ సీల్ లేకపోతే తప్పు ఎవరిదే, ఆ సంతకం పెట్టకపోతే తప్పు ఎవరిదే, నువ్వు వీళ్ళంటే వీళ్ళు ఓట్లు వేసుకుంటారు అని చెప్పేసి అతపండి అని చెప్పింది. అప్పుడు దాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు ఎలపూడి రామకృష్ణ గారు వాళ్ళు ఏం చేశారంటే కేవియట్ వేశారు, మా వాదన కూడా వినండి మీరు, గబక్కన ఏం చెప్పేయకండి అని. ఇంకా అక్కడే బ్రేక్ అయిపోద్ది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కానీ అంటేనే పిటిషన్ కొట్టేసింది కానీ, లేదంటే కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చి నెలలో మాట్లాడదాం అన్నదనుకో అయిపోయింది. అక్కడ కూడా అన్నారు, ఆ హైకోర్టు దాంట్లో మేము కలవ చేసుకోము, అది కరెక్ట్గా ఉంది, సహేతుకంగా ఉంది అని చెప్పారు. అయితే ఎంప్లాయీస్ ఏం చేశారంటే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వాటమి సెంటెన్స్ రాశారు, తీర్పు ఇచ్చారు. అంటే ఏకపక్ష తీర్పు అనమాట. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల నుంచి, పెన్షనర్ల నుంచి, ఎలైట్ పీపుల్ చదువుకున్న వాళ్ళ నుంచి ఏకపక్ష మద్దతు లభించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎన్నో విజయాలు సాధించారు, ఘన విజయాలు, అద్భుత అప్రతిహత విజయాలు సాధించిన రోజులున్నాయి. 83, 85, 94, 99, 2014 అనేక విజయాలు నమోదు చేశారు వాళ్ళు. కానీ అప్పట్లో ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలాంటి వాళ్ళందరూ కూడా సగం కానీ ఒక మొగ్గు అవతల ప్రత్యర్థి పార్టీ వైపు 60-40 కానీ ఉండేవారు. ఈసారి 80-20లోకి తీసుకొచ్చారు. అందుకనే ఆ కేకే సర్వే ఎవరో ఉన్నాడు కదా, అతని సర్వే నిజమని ఎందుకు అంటున్నానంటే, నేను జగన్మోహన్ రెడ్డికి సకల జనులు తిరుగుబాటు చేశారు. కులము, మతం, ప్రాంతం, వాళ్ళు రెడ్లు లేకపోతే కొంచెం మతం చూసి ఇలాంటి వాళ్ళు కొంతమంది అలాగే ఉంటారు. వాళ్ళు 30%, 35% ఉంటారు. మిగతా వాళ్ళందరూ మాత్రం ఇతను ఉండకూడదురా, ఇలాంటి వాడు మళ్ళీ రాకూడదు అని చెప్పేసి ఒక రకమైన యుద్ధమే చేశారు, తిరుగుబాటు చేశారు. విప్లవం వచ్చింది, శబ్ద విప్లవం వచ్చింది. మామూలు నిశ్శబ్ద విప్లవం కాదు, శబ్ద విప్లవం. డైరెక్ట్గా వచ్చారు. ఎవడన్నా అడ్డుకుని, ఇప్పుడు చూడు అక్కడ ఒక వాటర్ని కొట్టాడు, ఒకడు తిరిగి కొట్టేసాడు. వియ్యం పగలగొడితే వెళ్ళి పడమని లాగాడు ఒకడు ఏజెంట్ వెళ్ళి, తరుగు కొట్టారు. ఇది తిరుగుబాటు అంటే ఇంకేం కావాలి నీకు? కాబట్టి వరుస షాకులు జగన్మోహన్ రెడ్డికి. రేపు నుంచి ఇంకా చూస్తాం, జలక్కో, అలా జలక్కో, ఇలా జలక్కో. ఆ నెగ్రోలు 5, 6 ఉంటే వాళ్ళు కూడా మారిపోతారు, పార్టీ పారిపోతారు ఇంకో దాంట్లోకి. అలా జలక తగిలింది, ఇలా జలక తగిలింది. లేకపోతే అరెస్ట్ వారెంట్, సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ లేకపోతే పెద్దిరెడ్డి ఇంటికాడ విచారణకి వెళ్ళారు, తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ వింటాను రేపు నుంచి. వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తారు, వీళ్ళగా అడ్డుగోలుకి వెళ్ళరు. కాబట్టి ఏమైనా సరే నీకు ప్రజల అధికారం కట్టబెట్టినప్పుడు ఒళ్ళి దగ్గర పెట్టుకుని ప్రజలు, నువ్వు అంతమంది వరకు దొంగడివైనా పర్లేదు, నీకు ఆ అవకాశం, అధికారం, ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంతో కొంత మంచివాడు కాకపోయినా మంచివాడిలా కనీసం నటించి, అప్పటి వరకు మంచివాడు కాకపోయినా ఇప్పుడన్నా మంచివాడిగా మారి ప్రజలకే బాధ్యతగా వ్యవహరిస్తే ఈ గతి పట్టదు. 151 సీట్లు గెలిచినవాడు అందులో 1 తీసేసి 2 తీసేసి మధ్యలో తీసేసి అన్నట్టుగా 151లో మధ్యలో తీసేసిలో వస్తాం. ఏ సైడ్ ఏ తీసినా ఓటమే. 151లో ఏ అంకెలు వేసినా ఓటమే. మొదటి అంకెలు వేపేస్తే 51 అంటే గౌరవప్రదం. నేను అనుకుంటాం మధ్యలో అంకెలు వేపేయటం కానీ ఈ చివరి అంకెలు వేపేయటం కానీ జరుగుద్దాం అనుకుంటున్నాను. నేనే ఇచ్చాను. ఆ కేకే వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు కాబట్టి 14 ఇచ్చాడు.